సో, ఒకటో తారీఖున శాలరీ పడితే, ఐదో తారీఖున ఈఎంఐలను, కరెంటు బిల్లను మొత్తం అయిపోతుంటది. మనం చాలా ట్రోల్స్ కూడా చూసుంటాం. సో, ఇన్ని కష్టాల్లో, ఇంత ఖర్చులో మనం ఒక ప్లాట్ కొనాలంటే చాలా కష్టం. ఎలా కొనాలి? సో ప్రతి ఒక్కరికి బేసిక్ క్వశ్చన్ ఇది. సో మనకి ఎన్ని కష్టాలు పడైనా అంటే జనరలీ ఇమ్మీడియట్గా కొనే శక్తి మీకు రాకపోవచ్చు. బట్ మీరు ప్లాన్ చేసుకొని ఎన్ని కష్టాలు పడైనా ఒక చిన్న ప్లాట్ అంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఒక 20 lakhs బడ్జెట్ ఉంటేనే కొనగలుగుతాము, ఒక 50 lakhs ఉంటేనే మనం ఇల్లు కొనగలుగుతాము అనేది పక్కన పెట్టి ఆ కష్టాల్లోంచే కొంత లోన్ పెట్టుకొని, కొంత గోల్డ్ లోన్ పెట్టుకొని, కొంత ఏమైనా ఆల్రెడీ చిట్టీలు వేసినాయో లేకపోతే జమ చేసిన అమౌంట్ కలుపుకొని ఎన్ని కష్టాలు పడైనా మీరు ఒక ప్లాట్ కొనగలిగితే భవిష్యత్తులో కొనుక్కుంటూ వెళ్ళిపోతే మీకు ఫ్యూచర్లో రేపొద్దున ఏ కష్టం వచ్చినా ఆ కష్టాలన్నీ తీర్చడానికి మళ్ళీ ఈ ప్లాటే పనిచేస్తుంది. సో మనకు అంత అయిపోయిన తర్వాత తిరిగి చూసి మనం రీగ్రెట్ కావడం కంటే ఆ స్ట్రగుల్ ఏదో ఇప్పుడే తీసుకోండి. సో వరల్డ్ రిచెస్ట్ పర్సన్ని మనం అడిగినా కానీ వాట్ ఈజ్ యువర్ కిడ్స్ ఫ్యూచర్ అంటే మా తాతగారు నడుచుకుంటూ వెళ్ళేది 10 కిలోమీటర్లు ఉద్యోగం చేస్తానికి, మా నాన్నగారు